హాయ్ అండి, వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్. ఈరోజు మన ఛానల్లో రవ్వ కేసర్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా 10 నుంచి 12 నిమిషాల్లోనే మనం ఈ రవ్వ కేసర్ని తయారు చేసుకోవచ్చండి. ఎక్కువ టైం కూడా పట్టదు. ఎప్పుడైనా ప్రసాదంలో చేసుకోవాలనుకున్నా సరే చాలా త్వరగా హడావిడి లేకుండా ఈ రవ్వ కేసర్ని ప్రసాదంగా చేసుకోవచ్చు. పొద్దున చేసినా సరే ఈవినింగ్ వరకు కూడా టెక్స్చర్ అనేది మారకుండా, పొద్దున ఎలా చేశారో ఈవినింగ్ వరకు కూడా అలాగే ఉండాలంటే ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ముందుగా కడాయిలో 1/2 కప్ వరకు నెయ్యిని వేసుకోవాలి. జీడిపప్పు, బాదం పలుకులు రెండు కలిపి 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో ఎల్లో కిస్మిస్, బ్లాక్ కిస్మిస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి మీ ఆప్షనల్ అండి, ఇంతే వేసుకోవాలని ఏం లేదు, ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అదే నెయ్యిలో ఏ కప్పుతో అయితే మనం నెయ్యిని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బొంబాయి రవ్వను కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బొంబాయి రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలి. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బొంబాయి రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలి. బొంబాయి రవ్వ బాగా ఫ్రై అయిపోయి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరే కడాయిని పెట్టుకొని ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ నెయ్యిని తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 4 కప్పుల వరకు వాటర్ని వేసుకుంటే రవ్వ కేసరి టెక్స్చర్ అనేది మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ కూడా వేసుకుంటున్నాను నేను ఇక్కడ. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. జస్ట్ కలర్ఫుల్గా ఉండడం కోసం నేను ఇక్కడ ఫుడ్ కలర్ని యూస్ చేశాను. ఫుడ్ కలర్ కూడా వేసిన తర్వాత వాటర్ బాగా మరిగిన తర్వాత ఫ్రై చేసుకున్న రవ్వను కూడా వేసేసుకోవాలి. రవ్వని వేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని కలుపుతూ వేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా రవ్వ 4-5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. బాగా దగ్గర పడుతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. ఇలా రవ్వ సగం ఉడికిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే నెయ్యి, బొంబాయి రవ్వ వాటర్ని తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు షుగర్ని వేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుందండి షుగర్ అనేది. 1.5 కప్పు వేసుకుంటే షుగర్ని వేసేసుకొని బాగా కలిపేసి షుగర్ బాగా కరిగేంత వరకు కూడా ఒక 2-3 నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి. ఇలా షుగర్ బాగా కరిగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని రవ్వ కేసరి బాగా దగ్గర పడేంత వరకు కూడా రవ్వని బాగా ఉడికించుకోవాలి. ఇలా రవ్వ బాగా ఉడికిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా జారుడుగా ఉన్నప్పుడే మనం ఫ్రై చేసుకున్న కిస్మిస్, జీడిపప్పు, బాదం పలుకులను కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కిస్మిస్, జీడిపప్పుని బాగా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత పైన 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. నెయ్యిని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకా గరిటెతో ఏమీ కలపకుండా మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేసారంటే మనకి టెక్స్చర్ అనేది ఈవినింగ్ వరకు కూడా ఇలాగే ఉంటుందండి. రవ్వ కేసరి గట్టి పడకుండా ఇలాగే ఉంటుంది. కేవలం 10 నిమిషాల్లోనే మనం ఈ రవ్వ కేసరి ప్రసాదం అయితే తయారు చేసుకోవచ్చు. తింటున్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఎవరికైనా రవ్వ కేసరి చేసిన వెంటనే గట్టిగా అయిపోతుంది అని అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.